జగిత్యాలలోని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ లను వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగస్వామ్యం చేసినందుకు అతిథులు కృతజ్ఞతలు తెలిపారు. సార్ సన్న రకాలనే దొడ్డు రకాలు 1638 బాగా పాపులర్ సార్. సన్న రకం 1638 బీపీటీ 5204కు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీ 15048 తెలంగాణ 2015 ఉత్తర తెలంగాణ మండలంలో సార్ ఎక్కువ మనకి ముళ్ళుకోడి సమస్య ఎక్కువ ఉంటుంది, మొత్తం సమస్య. తర్వాత అదేవిధంగా యాసంగి అగితే ఎక్కువ వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకొని ఊసదిరుడు బాగా వస్తున్నది బాబు. అంటే రైస్ తర్వాత రైస్ ప్రాబ్లమ్. నేను మొన్న ఆర్ఎన్ఆర్ పెట్టినా ఆ ఊసదిరుగుతో బాగా నష్టపోయారు సార్. స్టెమ్మర్ యాసంగిలో ముఖ్యంగా బాగా ఎక్కువ వస్తుంది. వర్షాకాలం వచ్చింది సార్. అంటే వరి తర్వాత వరి ఒకప్పుడు పొయ్యకాలు కిందికి వచ్చేసి ఇప్పుడు మనం పైకి వస్తున్నాం అంటే అందులోనే డెవలప్ అవుతుంది. కోనారం నుంచి వచ్చిన రకాల్లో పైకి పోయొద్దు మిషన్స్ తోటి మిషన్స్ తోటి ఆర్డర్ చేస్తారు కదా. ఎందుకంటే మనకు లేబర్ అయినప్పుడు కిందికి వచ్చేవాళ్ళు. దాంతో మనకు కోనారం నుంచి 118 రకం దొడ్డు గింజ రకం సిరుగుప్పం, గంగావతి, యాదగిరి 1,00,000 ఎకరాలు మనమే ఉంటుంది. అవును, లాస్ట్ టైం 3 ఏళ్ళ కింద బాగా పాపులర్ అయింది సార్. వడగళ్ళకు తట్టుకుంటుంది, పడిపోదు సార్. ఇక్కడ నుంచి 35 బస్సులు. మన జిల్లాలో ఎక్కువ ఎండు తెగులు వస్తుంది కదా సార్. పైనుంచి రిలీజ్ కమిటీ ద్వారా విడుదల చేయడం జరిగింది సార్. ఇది స్వల్పకాలిక హైబ్రిడ్. మన వర్షాకాలం ఖరీఫ్లో 32 to 36 క్వింటాల్స్ ఎకరానికి సార్. ఇదేమో వర్షాకాలంలో ఎప్పుడైతే వర్షాలు డిలేగా వస్తాయో ఆలస్యంగా విత్తుకోవడానికి కొలాసా డైమండ్ జూబ్లీ సందర్భంగా వేదిక పైన పెద్దలు నిత్యం రైతుల గురించి ఆలోచించి రైతులకు మేలు జరగాలన్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి
పెద్దలు రఘురామ్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరికీ సత్యనారాయణ రెడ్డి గారు, ఈ యొక్క పులాస అగ్రికల్చర్ కాలేజ్ సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా, ముఖ్యంగా నిత్యం ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తున్నటువంటి మా రైతన్నలకు, అన్నదాతలకు అందరికీ కూడా మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన డైమండ్ జూబ్లీ సందర్భంగా ఇప్పుడే శ్రీనివాస్ గారు ఏడీ గారు చెప్తున్నారు. మరి పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున నిర్వహించిన సందర్భంలో మరి రీజనల్ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు, పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని మిమ్మల్ని భాగస్వామ్యం చేసి ఈ యొక్క 1 డే సెమినార్ పరంగా మేము ఆలోచన చేసినాం సార్. మా రఘురామ్ గారు కూడా, మా సార్ కూడా వచ్చినారు. మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినారు. మేము అన్ని స్టాక్స్ చూసినాం. మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకు అండగా ఉండే విధంగా రీసెర్చ్ పరంగా మరి దానికి సంబంధించిన స్పెషలైజ్ వాళ్ళతోని వారి ఆలోచన పరంగా రైతులను ముందుకు పోవాలని కోరుకుంటూ, మరి ఇక్కడ రైతు అందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడే రఘురామ్ గారు అడిగినారు, ఇక్కడ కూడా రాష్ట్ర పరంగా బిల్డింగ్ సంబంధించినటువంటి ఫైనాన్స్ విషయంలో కానీ ఇంకా ఆర్థికంగా ఏదైతే వారు చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ పెద్దలందరూ జీవన్ రెడ్డి గారు, అదే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారి, గౌరవ తుమ్మల నాగేశ్వర మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క పులాస కాలేజీ సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేసే విధంగా, నిధులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి ఈ విధంగా మా రైతులకు మాటిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నుకోబడ్డటువంటి ప్రజాపాలన ప్రభుత్వ పరంగా మరి పెద్ద ఎత్తున రైతులకు అండగా ఉండే విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా మరి ఇక్కడ ఈ ప్రాంతం ఎన్విరాన్మెంట్ కానీ ఈ పరిస్థితి కానీ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మా అందరికి కూడా. ఎందుకంటే భవిష్యత్ తరానికి మరి ఇక్కడ ప్రతి విషయంలో, ఇక్కడ స్టాల్స్ విషయంలో మేము విజిట్ చేసినప్పుడు అక్కడ స్టాల్స్ సంబంధించిన మన భూమి సారాంశం, మా భూమి యొక్క దాని యొక్క విషయం కూడా రీసెర్చ్ చేసినట్టు పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. మనంత ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు బోధన చేసినటువంటి ముఖ్యంగా ఎవరైతే భాస్కర్ రెడ్డి గారు, నాకు ఒక మా పెంపుడు కూతురు లాంటి నాకు యూనివర్సిటీ సంస్థ అంటే నిజంగా మా తండ్రి కంటే అంత వయసు గొప్పవారు. మరి వారు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. వారి శరీరం సహకరించకపోయినా కూడా ఈ యూనివర్సిటీ ప్రాంతం కానీ, వారికి ఉన్నటువంటి అనుబంధం కానీ, ఇక్కడ వారికి ఉన్నటువంటి సబ్జెక్ట్ పరంగా ఉన్నటువంటి విషయంలో కూడా వారు భాగస్వామ్యం చేస్తున్నారు. గౌరవంగా వారిని వేదిక పిలుచుకొని వారి ద్వారా మాట్లాడడం, వారి అనుభవం చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉన్న విషయాన్ని మనవి చేసుకుంటూ, మరొకసారి ఇక్కడ మా రైతులందరూ కూడా మరి ఈవినింగ్ 5 గంటల వరకు ఈ యొక్క సెమినార్, ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. రఘురామ్ గారు పెద్దలు చెప్తున్నారు. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన జగిత్యాలకు పులాస అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. పులాస అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఈ రాష్ట్రంలో ఉన్నారు. మరి దానికి కష్టపడి ఎంతో ప్రత్యేకంగా బోధన చేసినటువంటి ఆ అధ్యాపకులకు కానీ, ఆ లెక్చర్ వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి హైదరాబాద్లో నిన్నప్పుడు ఉదయం పొద్దున జీవన్ రెడ్డి గారు ఫోన్ చేసినారు. లక్ష్మణ్ కుమార్ ఇక్కడ ఉన్నామంటే, ఇక్కడ ఉన్నా అంటే యాక్చువల్లీ నిన్న శ్రీనివాస్ గారు మొన్న 3 days కింద కాల్ చేసినారు. మరి వ్యవసాయం అంటే రైతన్నలు అన్నం పెట్టి అన్నదాతల యొక్క కార్యక్రమం, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్. మరి ఖచ్చితంగా మా రైతుల అన్నదాతల కార్యక్రమాన్ని నేను భాగస్వామి కావాలని చెప్పి ఎంబడే బయలుదేరి వచ్చినాను. మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినటువంటి ఈ పులాస కాలేజీ వాళ్ళకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.